అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ సామ సువర్ణాదేవి, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, వర్కింగ్ ఎట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్, సిద్దిపేట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ ఎస్ సువర్ణాదేవీస్ విజ్డమ్. ఈరోజు థర్స్డే. మళ్ళీ మన డాక్టర్ సువర్ణాదేవీస్ విజ్డమ్కి స్వాగతం పలుకుతూ మీ అందరికీ స్వాగతంతో పాటు కృతజ్ఞతలు. ఎందుకంటే సువర్ణాదేవీస్ విజ్డమ్ని ఆదరిస్తున్నందుకు. ఈరోజు మనం ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులు అని కాకుండా అందరికీ పనికొచ్చే విధంగా పార్లమెంట్, ఇండియన్ పార్లమెంట్ గురించి చెప్పుకుందాం. అయితే మనం పార్లమెంట్లో ఏం నేర్చుకుంటాం, ప్రధానంగా ఏ అంశాలు ఉంటాయి అంటే పార్లమెంట్ అంటే ఏంటి, దానికి ఉండే అధికారాలు మరియు విధులు. పార్లమెంట్ అంటే మనకి రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. ఒక మాటలో చెప్పాలంటే పార్లమెంటు నిర్మాణం లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. అయితే లోక్సభను, రాజ్యసభను చెప్పుకున్నప్పుడు ఈ రాష్ట్రపతి అందులో అంతర్భాగమనే చెప్పుకోవచ్చు. లోక్సభలో ఏముంటాయి? ఎన్నికల విధానం, అర్హతలు మరియు అనర్హతలు, గడువు, కోరం, సమావేశాలు. అలాగే లోక్సభ యొక్క అధికారాలు ఏముంటాయి? ఇందులో శాసన నిర్మాణాధికారం, ఆర్థికపరమైన అధికారాలు, న్యాయ సంబంధమైన అధికారాలు, ఎన్నికపరమైనటువంటి అధికారాలు, అలాగే కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణ. అందరూ ఎంతో ఆసక్తితో చూసేటువంటి ప్రశ్నోత్తరాలు, రాష్ట్రపతి ప్రసంగం, ప్రభుత్వ విధానాలపై విమర్శ. ఇవే కాకుండా తీర్మానాలు. ఈ తీర్మానాలలో ఏమేమి ఉంటాయి అంటే అవిశ్వాస తీర్మానం, వాయిదా తీర్మానం, సావధాన తీర్మానం, అందరూ ఆసక్తిగా చూసే అరగంట చర్చా కార్యక్రమం, 0 అవర్, సభ హక్కుల తీర్మానం. అలాగే లోక్సభకు ఉండేటువంటి ప్రత్యేకమైన అధికారాలు. ఇది ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే సంస్థ. ఇది బుల్లెట్ పాయింట్. లోక్సభను మనం దిగువ సభ అని కూడా అంటాం. ఇక్కడ దీనికి అధ్యక్షత వహించే, ప్రధాన పాత్ర వహించేటువంటి వ్యక్తి స్పీకర్. ఇప్పుడు లోక్సభ తర్వాత రాజ్యసభ. ఇక్కడ కూడా సేమ్ లోక్సభ మాదిరిగానే అర్హతలు, అనర్హతలు, గడువు, సమావేశాలు, కోరం. అలాగే మనం లోక్సభ లాగానే ఇక్కడ కూడా అధ్యక్షత వహించేటువంటి చైర్మన్, అంటే ఉపరాష్ట్రపతి ఇక్కడ చైర్మన్గా కొనసాగుతారు. అలాగే రాజ్యసభ అధికారాలు అంటే శాసన సంబంధమైన అధికారాలు, ఆర్థికపరమైనటువంటి ఆర్థిక అధికారాలు, అలాగే న్యాయపరమైన అధికారాలు, ఎన్నికపరమైనటువంటి అధికారాలు. వీటితో పాటుగా కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణ మరియు ఇతర అధికారాలు అంటే రాజ్యసభకు ఉండేటువంటి ప్రత్యేకమైన అధికారాలు. దీంట్లో పార్లమెంటు సభా హక్కులు, మర్యాదలు, పార్లమెంటు అధికారాలు, అధికారాల క్షీణత, అలాగే పార్లమెంటు పాత్ర అంచనా దీంట్లో మనం చూస్తాం. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ బాధ్యత, నియమిత కాలానికి పాలితుల ఆమోదం, పాలకుల అధికారానికి ప్రాతిపదిక. ఈ భావాలన్నీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేసిందని మనం చెప్పుకోవచ్చు. దీని ఫలితంగానే బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అక్కడ మనకి ఒక స్వరూపాన్ని సంతరించుకుంది. అలాగే భారతదేశంలో కూడా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతితో కూడి ఒక రూపాన్ని సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే భారత పార్లమెంటు భారత రాజ్యాంగం 5వ భాగంలో 2వ అధ్యాయంలో నిబంధన 79 నుండి 122 వరకు నిర్మాణము, అధికారాలు, బాధ్యతలు ఉంటాయి. మళ్ళొకసారి వినండి, ఇది బుల్లెట్ పాయింట్. భారత రాజ్యాంగం 5వ భాగం 2వ అధ్యాయంలో నిబంధన
79 to 122, ఇంకా 79 నుండి 122 122 వరకు కేంద్ర పార్లమెంటు నిర్మాణం యొక్క అధికారాలు బాధ్యతలు వివరించడం జరిగింది. మనం దీన్ని అంటే కేంద్రానికి దేశానికి అంతటికీ చెల్లుబడయ్యే శాసనాలు చేస్తుంది పార్లమెంటు. దేశానికి అంతటికి చెల్లుబడయ్యే శాసనాలు అంటే దాంట్లో అన్ని రాష్ట్రాలు అంతర్భాగమే, కేవలం ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు. అందువల్ల దేశానికి అంతటికి చెల్లుబడయ్యే శాసనాలు చేస్తుంది కాబట్టి దీన్ని మనం కేంద్ర శాసన నిర్మాణ శాఖ అంటాం. అంటే 79వ నిబంధన ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖను పార్లమెంటు అని పిలుస్తాం. మళ్ళీ గుర్తుంచుకోవాలి మీరు, కేంద్ర శాసన నిర్మాణ శాఖను పార్లమెంట్ అని పిలుస్తాం. పార్లమెంట్ అంటే ఏంటి మళ్ళీ అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. పార్లమెంట్లో ఉభయ సభలు అంటే 2 సభలు ఉంటాయి, ఒకటి లోక్సభ, ఇంకొకటి రాజ్యసభ. దీన్ని లోక్సభని లోయర్ హౌస్ అని, ఆంగ్లంలో రాజ్యసభని అప్పర్ హౌస్ అని పిలుస్తాం మనం. లోక్సభ ప్రజాప్రతినిధుల సభ, దీన్ని దిగువ సభ అని కూడా అంటాం. రాజ్యసభ అప్పర్ హౌస్ అంటాం. ఇది అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అర్థమైందా? దీన్ని ఎగువ సభ అని కూడా అంటాం. లోక్సభని దిగువ సభ అని, రాజ్యసభని ఎగువ సభ అని పిలుస్తాం. ఈ ఎగువ సభ శాశ్వత సభ మరియు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి సభ. ఓకే, మనం బ్రిటిష్ సాంప్రదాయాన్ని అనుసరించి రాజమకుటం, ఆంగ్లంలో బ్రిటిష్ క్రౌన్ అంటాం. బ్రిటిష్ పార్లమెంటులో ఇది అంతర్భాగమైనట్లుగా భారత పార్లమెంటులో మన ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి కూడా అంతర్భాగమే. ఓకే, బ్రిటిష్ సాంప్రదాయ అనుసరించినప్పటికీ బ్రిటిష్ పార్లమెంటుకు భారత పార్లమెంటుకు చాలా తేడా ఉంది. ఎందుకంటే మనకి లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి మన దగ్గర ఉంటారు. బ్రిటిష్ పార్లమెంటుకు సార్వభౌమాధికారం ఉంది, దాని అధికారాలు అపరిమితం. అందుకే మన రాజ్యాంగవేత్త ప్రొఫెసర్ ఏవి డైసీ ఏమన్నారంటే భారత పార్లమెంటు బ్రిటిష్ పార్లమెంట్ లాగా కాదు, ఇది లిఖిత రాజ్యాంగ చట్టానికి లోబడి వ్యవహరిస్తుంది భారత పార్లమెంటు. రాజ్యాంగ చట్టాన్ని ఉల్లంఘించి చట్టాలు రూపొందిస్తే, ఒకవేళ రాజ్యాంగ చట్టాన్ని ఉల్లంఘించి చట్టాలు రూపొందిస్తే అవి న్యాయ సమీక్ష మూలంగా చెల్లుబడి కావు. న్యాయ సమీక్ష మూలంగా చెల్లుబడి కావు. అంతేకాదు, కొన్ని రాజ్యాంగ సవరణల నిమిత్తం అది 50% 50% శాసనసభలపై ఆధారపడవలసి వస్తుంది. ఓకే, ఇప్పుడు మన పార్లమెంటులో ఉభయ సభలలో మొదటిది ప్రజాప్రతినిధుల సభగా చెప్పుకునేటువంటి దిగువ సభ లోక్సభ. ఇది అసలు సిసలైనటువంటి ప్రజాప్రతినిధుల సభ. జనాభా ప్రాతిపదికన ఎన్నికలు, దాని ప్రాతిపదికన ఇది ప్రజాప్రతినిధుల సభ అనే పేరుతో పిలువబడుతూ ఉంది. ఓకే, రాజ్యాంగ నిబంధన 330 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు దీంట్లో భాగస్వామ్యం అవుతాయి. ఓకే, 331 నిబంధన ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం కల్పించే నిమిత్తం 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసేటువంటి అధికారం ఇక్కడ రాష్ట్రపతికి ఉంది. ఎందుకంటున్నానంటే మనం కేంద్రపాలిత ప్రాంతాలుగా చెప్పబడేటువంటి ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలు, అక్కడ ఉండేటువంటి జనాభాను బట్టి లోక్సభలో ఎన్నికలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కేవలం ఇది ప్రజాప్రతినిధుల సభ అనే చెప్పుకున్నాం, అవునా? మరి 334
షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, ఇలా అన్నింటికి ప్రాతినిధ్యం వహించేటువంటి పరిస్థితి లోక్సభ ఎన్నికలలో కనిపిస్తుంది. రాజ్యాంగ నిబంధన 81 ప్రకారం లోక్సభకు నిర్ణయించిన స్థానాలు ఎన్నికలను నిర్వహించడానికి 324 కింద మనకి నిబంధన 324 కింద ఎన్నికల కమిషన్ ఉంది. ఓకే, దీని ప్రకారమే మనకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు ఓటర్లను నమోదు చేసుకోవడం, 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్లు ఎన్నికలలో పాల్గొనడం, ఇదంతా జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ రహస్య ఓటింగ్ విధానమే జరుగుతుంది. దాని ప్రకారమే సార్వత్రిక వయోజన ప్రత్యక్ష రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఎలాంటి వ్యక్తులు ఇందులో మరి పోటీ చేయవచ్చు అంటే, లోక్సభకు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి మనం ఈ పరిస్థితులు, ఈ అర్హతలని చెప్పుకుంటాం. ఏంటివి అంటే, వారు భారతీయ పౌరులై ఉండాలి. అంటే సాధారణంగా భారతదేశంలో ఏది నిర్వర్తించాలన్నా, ఏ శాసనం, ఏ కార్యనిర్వహణ నిర్వర్తించాలన్నా వారు తప్పకుండా భారతీయ పౌరులై ఉండాలి. అలాగే లోక్సభలో మనకి పోటీ చేయాలంటే వారు భారత పౌరులై ఉండాలి. 25 సంవత్సరాల వయస్సు నిండిన వాళ్ళై ఉండాలి. 25 years ఓల్డ్ ఫుల్ఫిల్ అయి ఉండాలి. అలాగే పార్లమెంటు చట్టరీత్యా నిర్ణయించినటువంటి ఇతర అర్హతలను కూడా కలిగి ఉండాలి. మతిస్థిమితం సరిగ్గా ఉండాలి. రాజ్యాంగ షెడ్యూల్ 3A ప్రకారం దేశ సార్వభౌమత్వ సమగ్రతలను కాపాడగతాని ప్రతిజ్ఞ చేసి ఉండాలి. వీటిని కాపాడుతానని ప్రతిజ్ఞ చేసి ఉండాలి. ఓకే, ఇవన్నీ అంటే ఒకటి మాటలో చెప్పాలంటే, భారత రాజ్యాంగం ఏవైతే నిబంధనలు సూచించిందో వాటి ప్రకారమే వారు ఎన్నికలలో పోటీ చేయాలి. ఓకే, ఒకవేళ రాష్ట్ర అసెంబ్లీ స్థానానికి వారు రాజీనామా చేసిన, ఎన్నికైన వ్యక్తి రాజీనామా చేసిన, మరణించిన, ఆ స్థానం ఖాళీ పడినట్లు మనకి రాష్ట్రపతి గారు ప్రకటిస్తారు. ఓకే, అనర్హత ఏంటి మరి అంటే, లోక్సభ సభ్యుడిగా కొనసాగడానికి ఈ అంశాలు అనర్హత అని మనం చెప్పుకోవచ్చు. దీని 102 నిబంధన ప్రకారం మనకి అర్హతలేమో 84 నిబంధన, అనర్హతలు 102 నిబంధన. గుర్తుంచుకోండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఆదాయం పొందేటువంటి పదవిని చేస్తూ ఉండకూడదు. ఓకే, తర్వాత మతిస్థిమితం లేనివాడని న్యాయస్థానం సాధికారికంగా ధృవీకరించడం అంటే ఇవి అనర్హతలు. అంటే మంచి మానసికంగా వాడు దృఢంగా ఉండాలన్నమాట అర్హత అయితే. మతిస్థిమితం లేని వాళ్ళను ఎన్నికలలో పోటీ చేయనివ్వరు. ఒకవేళ భారతీయ పౌరుడు కాకపోతే కూడా ఎన్నికల్లో అట్లా పోటీ చేయకూడదు. అర్థమైందా? భారత పార్లమెంట్లో చట్టరీత్యా ఏదైనా అనర్హతలు నిర్ణయిస్తే అలాంటి వ్యక్తి లోక్సభకు పోటీ చేయకూడదు. ఒకవేళ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి అవినీతికి కనుక పాల్పడితే ఎన్నికలలో ఇక్కడ లోక్సభలో కూడా పోటీ చేయకూడదు. ఇలాంటివి అంటే ఒక నేరానికి 2 సంవత్సరాల జైలు శిక్ష అట్లా అనుభవించి ఉంటే కూడా ఇక్కడ అనర్హుడే. ఇలాంటి అంశాలు అంటే భారత రాజ్యాంగంలో ఏ అంశాలైతే పొందుపరచబడి ఉన్నాయో ఆ అంశాల ప్రకారం వాళ్ళు మనకి ఎన్నికలలో పోటీ చేయడం, గెలవడం అనేవి జరుగుతాయి. ఓకే, వీరి వేతనాలు, వసతులు, సౌకర్యాలు అన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా కాలానుగుణంగా కాలంలో అంటే మార్పు చెందుతూ వస్తాయి. ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. తర్వాత కోరం అంటే ఏంటి, ఇది మీకు తెలియాలి. కోరం అనే పదం మనకి భారత రాజ్యాంగంలో అంటే పార్లమెంటులో ఒక అంశంగా రాజ్యసభ విషయంలో కానీ లోక్సభ విషయంలో కానీ కోరం అనే పదం మనకు చాలా సందర్భాలలో వినబడుతుంది. ఇంతకీ ఏంటి ఈ కోరం అంటే, లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్యలో 10వ వంతు సమావేశంలో ఉన్నట్లయితే ఆ సభా కార్యక్రమాలను నిర్వహించాలి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
1976 ద్వారా కోరంను నిర్ణయించడానికి పార్లమెంటుకి అధికారం ఇచ్చింది. అంటే 1/10 1/10. కోరం అంటే 1/10 సంఖ్య. మొత్తం సభ్యులు సంఖ్యలో 10వ ఉండాలన్నమాట. అట్లా ఉంటే మనకి సభా కార్యక్రమాలు, మీటింగులు అవి నిర్వర్తించబడతాయి. కోరం చెల్లామని అవుతుంది. ఒకవేళ అంత తక్కువ కనుక ఉన్నట్లయితే, కోరం లేకపోతే కష్టం సమావేశాలు నిర్వర్తించరు, అట్లా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి 1/10% లేకపోతే, కనీస సంఖ్య హాజరు కాకపోతే, ఇప్పుడు హాజరు కావాల్సినటువంటి సంఖ్య వాళ్ళ ఎంతమందిలో ఉన్నటువంటి సంఖ్యలో కనీసం 10వ మంది, 1/10 కనిష్ట సంఖ్య కోరం చెలామణి అవుతుంది. ఆ మాత్రం లేకపోతే స్పీకర్ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తాడు, లేదంటే తాత్కాలికంగా నిలుపుదల చేస్తాడు. అర్థమైందా? ఇట్లా 85 నిబంధన ప్రకారం 6 నెలల వ్యవధికి తక్కువ కాకుండా లోక్సభ సాధారణ సమావేశాలు ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు జరగాలి యాక్చువల్గా. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోక్సభ రద్దవుతే ఈ నియమం వర్తించదు, ఎందుకంటే రద్దయింది కాబట్టి. ఓకే, మరి సందర్భానుసారంగా కాలానుగుణంగా మారుతున్న వ్యవస్థకు అనుకూలంగా సమావేశాలు నిర్వర్తించడానికి ప్రధానంగా 3 సమావేశాలు మనం లోక్సభ నిర్వర్తిస్తూ ఉండడం చూస్తాం. అవేంటివి అంటే బడ్జెట్ సమావేశం, వర్షాకాల సమావేశం, శీతాకాల సమావేశం. దీన్ని అంటే బడ్జెట్ సమావేశం వేసవికాలంలో ఉంటుంది, ఫిబ్రవరి మార్చి నెలలు. తర్వాత వర్షాకాల సమావేశం జూలై ఆగస్టు నెలలు. శీతాకాల సమావేశం నవంబర్ డిసెంబర్ నెలలు. ఓకే, ఇప్పుడు నిబంధన 352 ప్రకారం ఒకవేళ అత్యవసర పరిస్థితి కనుక ఉన్నట్లయితే లోక్సభ సమావేశం జరుగుతున్న కాలంలో సభ్యులు మొత్తం 1/10 కోరం అత్యవసర పరిస్థితి రద్దు చేయించాలని సంకల్పిస్తే ఆ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని లిఖితపూర్వకంగా స్పీకర్ను కోరవచ్చు. ఎందుకంటే అది అత్యవసర పరిస్థితి కాబట్టి. అలాంటి సందర్భాలలో లోక్సభ మళ్ళీ సమావేశం అవడం కానీ, వాయిదాలు వేయడం కానీ, నిర్వర్తించుకోవడాలు కానీ ఏవైనా చేసుకోవచ్చు. అంటే రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించి రాష్ట్రపతి 14 రోజుల్లోగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇది లోక్సభ సమావేశాల వివరాలు. అంటే బడ్జెట్ సమావేశం, వర్షాకాల సమావేశం, శీతాకాల సమావేశం, ఈ 3 ఉంటాయి. ఒకవేళ అత్యవసర పరిస్థితి కనుక ఉంటే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని వీళ్ళు కోరవచ్చు. అత్యవసర పరిస్థితిని రద్దు చేయించవాలని సంకల్పిస్తే రాష్ట్రపతి గారికి నేరుగా అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇప్పుడు మనం లోక్సభ అధికారాలు చూద్దాం. లోక్సభ యొక్క అధికారాలను కనుక చూసినట్లయితే శాసన నిర్మాణ అధికారం, ఆర్థిక అధికారాలు, న్యాయ సంబంధమైన అధికారాలు, రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అధికారాలు, అలాగే ఎన్నికపరమైనటువంటి అధికారాలు, కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ అధికారం, వీటితో పాటుగా లోక్సభ ప్రత్యేక అధికారాలు, అలాగే ప్రజాభిప్రాయాన్ని మలుచుకునే అధికారం. మొట్టమొదలు మనం శాసన నిర్మాణ అధికారాన్ని చూద్దాం. అంటే కేంద్రానికి మనం ఇందాక చెప్పుకున్నాం ఫస్ట్ ఏమని, దేశానికి అంతటికి చెల్లుబడి అయ్యే శాసనాలను చేసేదే మనం దీన్ని కార్యనిర్వాహక శాఖ, దాన్నే పార్లమెంట్ అనే పేరుతో పిలుస్తామన్నాం. అంటే శాసనాలు చేస్తాడు, ముందు లోక్సభ చేస్తుంది. శాసన నిర్మాణ అధికారాలను కనుక చూసుకున్నట్టయితే ఆర్థిక బిల్లుతో పాటుగా ఏ సాధారణ బిల్లునైనా లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు. ఇది రాజ్యాంగం 7వ షెడ్యూల్లో పేర్కొన్న అధికార జాబితాల్లో కేంద్ర జాబితా 99 అంశాలపై, సంయుక్త జాబితాలో 52 అంశాలపై, అవశిష్ట అంశాలపై
అధికారం చెలాయించేటువంటి, శాసనాలను రూపొందించేటువంటి అధికారాలు లోక్సభకు ఉన్నాయి. అంటే ఒక శాసనం అని చెప్పాలి అంటే ముందు అది లోక్సభలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టాలి. అర్థమైందా? అంటే నిబంధన 249 ప్రకారం రాష్ట్ర జాబితా అంశాలపై శాసనం చేయాలని, రాష్ట్ర జాబితా అంశాలపై శాసనం చేయాలని రాజ్యసభ తీర్మానం చేసిన పరిస్థితుల్లో లోక్సభ శాసనాలను చేస్తుంది. ఓకే, ఇక్కడ అత్యవసర పరిస్థితి కాలంలో నిబంధన 250ని అనుసరించి రాష్ట్ర జాబితా అంశాలపై కూడా ఇది శాసనాలు చేయవచ్చు. అంటే లోక్సభ శాసనాలు చేయడానికి నిబంధన 253 ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాలను అమలుపరచవలసిన పరిస్థితి కనుక ఏర్పడినట్లయితే రాష్ట్ర జాబితా అంశాలపై శాసనాలు చేస్తుంది. ఓకే, తర్వాత నిబంధన 2(3) ప్రకారం కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం, నిర్దేశక నియమాలను అమలుపరిచేటప్పుడు శాసనాలు చేయడం, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మొదలైన అత్యున్నత ఉద్యోగుల వేతనాల విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు శాసనాలు చేయడం, అలాగే లోక్సభ రాష్ట్ర శాసనసభల స్థానాలను జనాభా ప్రాతిపదికపై అవసరమైన రీతిలో సర్దుబాట్లు చేసే నిమిత్తం శాసనాలు చేయడం, ఇలా శాసన నిర్మాణ అధికారాలను అఖిల భారత సర్వీసుల నిమిత్తం, వాటిని ఏర్పాటు చేసే నిమిత్తం శాసనాలు చేయడం, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జాబితాలను తయారు చేసేటప్పుడు శాసనాలు చేయడం, అలాగే పార్లమెంటు సమావేశంలో లేని కాలంలో జారీ అయినటువంటి ఆర్డినెన్స్లను బిల్లు రూపంగా ఆమోదించి శాసనాలు చేయడం. ఓకే, వీటితో పాటుగా సుప్రీంకోర్టు, హైకోర్టు అధికార పరిధిని నిర్ణయించడానికి శాసనం చేయడం, అలాగే పార్లమెంటు సభ్యుల యొక్క సభా హక్కులు, ప్రత్యేక సదుపాయాలను నిర్ణయించేటప్పుడు శాసనాలు చేసేటువంటి అధికారం లోక్సభకు ఉంటుంది. ముఖ్యంగా ప్రాథమిక హక్కులపై, ఇది బుల్లెట్ పైన మీరు బాగా గుర్తుంచుకోవాలి, ప్రాథమిక హక్కులపై హేతుబద్ధమైన ఆంక్షలను నిర్ణయించడం కోసం శాసనాలు చేయడం. ఈ అంశాలపై చట్టాలు చేయవలసి వస్తే లోక్సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లోక్సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ ఎగువ సభ కాబట్టి అది కూడా ఆమోదించవలసిన అవసరం ఉంటుంది. అయితే లోక్సభకు ఈ శాసన అధికారాలతో పాటుగా ఆర్థికపరమైనటువంటి అధికారాలు కూడా ఉంటాయి. ఇవి మనం ఒక ప్రత్యేకమైన అధికారం కింద మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక అధికారాలను కనుక చూసినట్లయితే ఒక బిల్లు సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లు అనే విషయాన్ని లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తారు. మంచిగా వినండి. ఒక బిల్లు సాధారణ బిల్లు లేదా ఆర్థిక బిల్లు, ఈ రెండింటిని ఎలా గుర్తించాలి అంటే లోక్సభ స్పీకర్ గారే వీటిని నిర్ణయిస్తారు. స్పీకర్ నిర్ణయమే చివరి నిర్ణయం. ఇందులో మధ్యలో ఏ సభ్యుడు కూడా మాట్లాడడానికి, నిర్ణయం తీసుకోవడానికి, అధికారం చెలాయించడానికి వీల్లేదు. ఓకే, మేము కోర్టులో సవాల్ చేస్తామంటే కూడా వీల్లేదు. స్పీకర్ ఒక బిల్లును ఆర్థిక బిల్లు అని ధృవీకరించిన తర్వాత రాష్ట్రపతి పూర్వానుమతితో దాన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.
అంటే ఇప్పుడు ఏదైనా లోక్సభ టు రాజ్యసభ వాళ్ళ ఆమోదం కోసం వెళ్తుంది, కానీ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టే బిల్లు ఏదైనా ఉందా అంటే కేవలం అది ఆర్థిక బిల్లు మాత్రమే. ఓకే, ఇది లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ ఆమోదం కోసం పంపుతారు. అట్లా పంపడం జరిగిన తర్వాత రాజ్యసభ ఒక సాధారణ బిల్లును దాని దగ్గర ఉంచుకొని పంపడానికి తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఆలోచన విధానం కానీ వేరే ఉంటుంది. కానీ ఆర్థిక అధికారం లోక్సభకి అధికంగా మనకు కనబడుతుంది. ఇక్కడ రాజ్యసభ లోక్సభ పంపిణీచిన ఆర్థిక బిల్లును 14 రోజులలోగా ఆమోదించి తిరిగి లోక్సభకు పంపాలి. ఎన్ని రోజులు? 14 డేస్. 14 రోజులలోగా తిరిగి లోక్సభకు పంపించాలి. ఈ విధంగా ఉభయ సభలు లోక్సభ రాజ్యసభ ఈ రెండింటి ఆమోదం పొందినటువంటి బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర ఈజీగా లభ్యమవుతుంది. ఎందుకంటే రాజ్యసభలో లోక్సభలో మనకి సంబంధంతో పాటు ముందే లోక్సభ ఏం చేస్తుందంటే పూర్వానుమతి తీసుకుంటుంది రాష్ట్రపతిది. అందుకని భరోసాతో లోక్సభ ఇప్పుడు రాజ్యసభ ఆమోదం పొంది 14 రోజులలో వచ్చినటువంటి ఆర్థిక బిల్లును ఇది మళ్ళీ ఆమోద ముద్ర కోసం రాష్ట్రపతి గారి వద్దకు పంపించడం జరుగుతుంది. ఇలా లోక్సభ టు రాజ్యసభ, రాజ్యసభ టు రాష్ట్రపతి ప్రెసిడెంట్ పంపబడినటువంటి ఆమోద ముద్ర కోసం పంపబడినటువంటి బిల్లు రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర లభించగానే ఇది ఆర్థిక చట్టంగా చెలామణి అవుతుంది. ఓకే, ఆ ఆర్థిక బిల్లు ఇప్పుడు ఆర్థిక చట్టంగా చెలామణి అవుతుంది. నిబంధన 109, 110, 109, 110 ఈ నిబంధన ప్రకారం ఏ కారణం చేతనైనా ఒకవేళ ఏ కారణం చేతనైనా రాజ్యసభ ఆర్థిక బిల్లును ఆమోదించక దానిలో మార్పులను చేర్పులను సూచించి పంపితే లోక్సభ ఆ ప్రతిపాదనలను అంటే రాజ్యసభ పంపినటువంటి ప్రతిపాదనలను ఇష్టమైతే ఆమోదించి బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతుంది. ఒకవేళ ఇష్టం లేనట్లయితే తాము తొలుత రూపొందించిన విధంగానే బిల్లును రాష్ట్రపతి ఆమోదం ముద్ర నిమిత్తం పంపవచ్చు. అంటే ఆర్థికపరమైనటువంటి బిల్లు విషయంలో, ఆర్థిక అధికార విషయంలో రాజ్యసభ కంటే కూడా లోక్సభకి రాష్ట్రపతి ఆమోద ముద్ర నిమిత్తం పంపేటువంటి పవరు ఎక్కువగా ఉందని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఆర్థిక బిల్లును రెండో పర్యాయం రాజ్యసభ ఆమోదానికి పంపడం అనేది జరగదు. దీనిని బట్టి ఆర్థిక బిల్లుల విషయంలో లోక్సభకే సర్వాధికారాలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే రాజ్యసభ కంటే ముందు రాష్ట్రపతి పూర్వానుమతి తీసుకోవడమే దీనికి ప్రధాన కారణం. బడ్జెట్ను తిరస్కరించిన, డిమాండ్లపై కోత తీర్మానం ఆమోదించిన, మంత్రుల జీతభత్యాలపై తేడాలున్న ఏ నిర్ణయమైనా లోక్సభ రాష్ట్రపతి ఆమోద ముద్రతో తీసుకునేటువంటి ఆర్థికపరమైన అధికారాన్ని కలిగి ఉంది. ఇలా రాజ్యసభ కంటే కూడా లోక్సభదే పైచేయి. ఓకే, మీరు మంచిగా ఇంతసేపు ఓపికగా విన్నందుకు ఇది అసంపూర్ణంగానే ఉంది. మనకి ఇంకా చాలా అంశాలు తెలుసుకోవాల్సి ఉంది, కానీ కాలానుగుణంగా ప్రవర్తించాలి. కాబట్టి విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీరు నాకు ఏవైనా సలహాలు సూచనలు చేయాల్సి ఉంటే కామెంట్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.